కథ మళ్ళీ వచ్చి మొదటికే ఆగిందండి. అసలు అమెరికా ఇరాన్ మధ్య 2 వారాల పాటు గొడవలు వద్దు అని సీజ్-ఫైర్ అగ్రిమెంట్ కుదిరింది. ఇంకేముంది, ప్రశాంతంగా ఉంటారనుకుంటే సరిగ్గా 24 గంటలు కూడా గడవక ముందే సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఇజ్రాయెల్ ఒక్కసారిగా లెబనాన్పై విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఏకంగా 254 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది చూసి ఇరాన్కు ఎక్కడో కాలిపోయిందండి. మమ్మల్నే ఆట ఆడిస్తారన్నట్టు వెంటనే ఆ గొడవలోకి దూరి హార్మూజ్ జలసంధిని మళ్ళీ మూసేసింది. దీనివల్ల వరల్డ్ వైడ్గా ఆయిల్ సప్లైకి పెద్ద దెబ్బ పడేలా ఉంది. ఇప్పుడు బంతి డొనాల్డ్ ట్రంప్ కోర్టులో ఉంది. ఆయన ముందున్నవి 3 ఆప్షన్లు: మళ్ళీ పాత పగలు గుర్తు తెచ్చుకొని యుద్ధంలోకి దిగడం, 2 కూర్చొని మాట్లాడి మళ్ళీ శాంతి కుదర్చడం, 3వది మీ కథలు ఇక ఆపండి అని ఇజ్రాయెల్ ప్రధానిపై ప్రెజర్ పెట్టడం. ఇక ఇస్లామాబాద్ సీన్ కూడా మామూలుగా లేదు. ఒకవైపు పశ్చిమాసియాలో మంటలు రేగుతుంటే దాన్ని చల్లార్చడానికి పాకిస్తాన్ ఇప్పుడు పీస్ బ్రోకర్ అవతారం ఎత్తిందండి. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన ఆ 2 వారాల తాత్కాలిక కాల్పుల విరమణను పర్మనెంట్ అగ్రిమెంట్గా మార్చడానికి ఇస్లామాబాద్లో కీలక చర్చలు జరుగుతున్నాయి. ఇందుకోసం అమెరికా నుంచి వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ నేతృత్వంలోని టీం, ఇరాన్ ప్రతినిధులు ఇస్లామాబాద్ చేరుకున్నారు. ఈ మీటింగ్స్ ఎంత సీరియస్ అంటే, భద్రతా కారణాల దృష్ట్యా ఇస్లామాబాద్ ప్రభుత్వం గురు శుక్రవారాల్లో స్థానిక సెలవు ప్రకటించి సిటీని దాదాపు లాక్ చేసేసింది. అయితే ఇజ్రాయెల్ లెబనాన్పై దాడులు చేయడంతో ఈ చర్చలపై నీలినీడలు కమ్ముకున్నాయి. లెబనాన్ను ఒప్పందంలో చేర్చలేదని అమెరికా, ఇజ్రాయెల్ అంటుంటే అన్ని ప్రాంతాల్లో దాడులు ఆపాలని ఇరాన్ పట్టుబడుతుంది. దీంతో ఈ ఇస్లామాబాద్ సమ్మిట్ సక్సెస్ అవుతుందా లేదా అనే టెన్షన్ పెరిగిపోయింది. చాలా ఏళ్ల తర్వాత అమెరికా టాప్ అఫీషియల్స్ పాకిస్తాన్కు రావడం ఇదే మొదటిసారి. ఈ మీటింగ్ ద్వారా ప్రపంచం ముందు తన పరపతిని పెంచుకోవాలని పాకిస్తాన్ చూస్తుంది. అయినా ఈ యుద్ధంలో ఎవరూ తగ్గట్లేదండి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ తన విలక్షణ శైలిలో ఇరాన్ పాలకులకు ఫుల్ వార్నింగ్ ఇచ్చాడు. ఇరు దేశాల మధ్య కుదుర్చుకోవాల్సిన ఒప్పందాల విషయంలో ఇరాన్ గనుక వెనకడుగు వేస్తే చరిత్రలో ఎప్పుడూ చూడని రీతిలో భారీ పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన కుండ బదులు కొట్టాడు. ఈ ప్రకటన ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలను కమ్ముకునేలా చేస్తుంది. ట్రంప్ తన ప్రధాన డిమాండ్లను చాలా స్పష్టంగా వినిపించారు. ఇరాన్ దగ్గర ఒక్క అణ్వాయుధం కూడా ఉండకూడదని ఆయన గట్టిగా చెబుతున్నారు. అణుసామర్థ్యం పెంచుకోవడం ద్వారా ఇరాన్ ప్రపంచ శాంతికి ముప్పుగా మారుతుందని, దీనిని అడ్డుకోవడమే తమ మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. అణు ఒప్పందాలు అమలు విషయంలో పారదర్శకత లేకపోతే ఆర్థిక అంశాలతో పాటు సైనిక చర్యలకు కూడా వెనకాడబోమని ఆయన వార్నింగ్ ఇచ్చారు. మా లక్ష్యం స్పష్టం, ఇరాన్ చేతికి అణుబాంబు అందకూడదు అనేది ఆయన నినాదం. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి గురించి ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ మార్గాన్ని ఇరాన్ తన ఆధీనంలోకి తీసుకోవాలని చూస్తూ ఊరుకోమని అన్నాడు. ఈ అంతర్జాతీయ జలమార్గాన్ని సురక్షితంగా అందరికీ అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ఇరాన్దేనని, అక్కడ ఎలాంటి అడ్డంకులు సృష్టించినా అది యుద్ధానికి దారితీస్తుందని హెచ్చరించాడు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి ఈ మార్గాన్ని కాపాడడానికి అమెరికా సైన్యం సిద్ధంగా ఉందని చెప్పాడు. ఒప్పందం పూర్తిగా అమలు అయ్యే వరకు తమ సైన్యం ఆ ప్రాంతం నుండి కదలబోదని ట్రంప్ తేల్చి చెప్పారు. డీల్ అమలయ్యేదాకా మా బలగాలు అక్కడే ఉంటాయి అని చెప్పడం ద్వారా అమెరికా తన పట్టును కోల్పోవడానికి సిద్ధంగా లేదని అర్థమవుతుంది. ఇరాన్ తీరులో మార్పు రానంత వరకు ఆ ప్రాంతంలో సైనిక మోహరింపు పెరుగుతుందే తప్ప తగ్గదని ఆయన మళ్ళీ వార్నింగ్ ఇచ్చాడు. ఇది ఖచ్చితంగా ఇరాన్ పాలకులపై తీవ్ర ఒత్తిడిని పెంచే వ్యూహమే. ట్రంప్ చేసిన వ్యాఖ్యలలో అత్యంత భయానకమైనది ఎవ్వరూ చూడనంత విధ్వంసం ఉండబోతోంది అన్నమాట. ఇరాన్ కనుక ఒప్పందాలను ఉల్లంఘిస్తే గతంలో ఏ యుద్ధంలోనూ సంభవించని రీతిలో భారీ దాడులు ఉంటాయని ఆయన పరోక్షంగా హెచ్చరించాడు. తన మాటలను తేలిగ్గా తీసుకోవద్దని, అమెరికా సైనిక శక్తిని తక్కువ అంచనా వేయద్దని ఆయన ఇరాన్ను హెచ్చరించారు. ఈ దూకుడు వైఖరి ఇరాన్ ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న ఉత్కంఠ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. ఈ పరిస్థితుల మధ్య ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోని అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గమైన హార్మూజ్ జలసంధిపై తన పట్టును మరింత బిగించింది. ఈ మార్గం గుండా వెళ్లే చమురు ట్యాంకర్లపై ప్రతి బ్యారెల్కు $1 చొప్పున టోల్ విధించాలని యోచిస్తోందండి. ఈ మొత్తాన్ని క్రిప్టో కరెన్సీలో చెల్లించాలని ఇరాన్ పట్టుబట్టింది. ఈ నిర్ణయం కాల్పుల విరమణ ఉన్న ఇరాన్ ఈ కీలక జలమార్గంపై ఆధిపత్యాన్ని వదులుకోవడం లేదని స్పష్టం చేస్తోంది. ఇకపై ఈ మార్గం గుండా వెళ్లే ప్రతి నౌకను ఇరాన్ ఆయిల్ అండ్ గ్యాస్ ఎగుమతి యూనియన్ నిశితంగా తనిఖీ చేస్తుంది.
పూర్తి తనిఖీ తర్వాతే ట్యాంకర్లకు ముందుకు వెళ్ళడానికి అనుమతి లభిస్తుంది. కాల్పుల విరమణ సమయంలో ఆయుధాల రవాణాను నిరోధించడమే తమ తనిఖీల లక్ష్యమని ఇరాన్ అధికారులు చెబుతున్నారు. దీని ప్రకారం ట్యాంకర్లు తమ సరుకు వివరాలను ఈమెయిల్ ద్వారా పంపాలి. అధికారులు టోల్ చెల్లించిన తర్వాతే అవి ముందుకు కదలాల్సి ఉంటుంది. ప్రస్తుతం హార్ముజ్, గల్ఫ్ బేలో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. అనుమతి, టోల్ లేని నౌకలపై దాడులు చేస్తామని రేడియో ద్వారా హెచ్చరికలు అందుతున్నాయి. ఈ కఠిన నిబంధనల వల్ల గల్ఫ్ సముద్రంలో దాదాపు 400కు పైగా కార్గో షిప్లు నిలిచిపోయి వాటి రాకపోకలు స్తంభించాయి. మిలియన్ల బ్యారెల చమురు నిలిచిపోవడంతో ఆ ప్రాంతం భారీ పార్కింగ్ ల్యాబ్లను తలపిస్తోంది. పెద్ద కంపెనీలు భయంతో ముందుకు కదలలేక ఆగిపోయాయి. ఇరాన్ చేపట్టిన ఈ చర్య చమురు మార్కెట్లో అలజడి సృష్టించింది. మయర్క్స్ వంటి షిప్పింగ్ కంపెనీలు కూడా పరిస్థితులు మెరుగుపడే వరకు వేచి ఉన్నాయి. చూడాలండి ఏం జరుగుతుందో.